అందరికీ నమస్తే అండి. ఇవాళ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే మా ఊర్లో దగ్గరలో ఉన్న కంపెనీలో అయితే జాబ్ చేస్తానండి. ఉదయాన్నే లేవగానే టీ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. నేను మా బాబాయ్ అయితే బయలుదేరేసామండి. మా బాబాయ్ అయితే నాతో రావడానికి ఇష్టపడతానండి, ఎందుకంటే వాడికి నచ్చింది తీసుకోవచ్చని. ఈ లోపలే స్కూల్ వ్యాన్ అయితే వచ్చేసిందండి. బాబునైతే వ్యాన్ ఎక్కిచ్చేసి డ్యూటీకి అయితే బయలుదేరేసానండి. మా ఊరు దగ్గర నుంచి నేను జాబ్ చేసే దగ్గరకి అయితే 1.5 కిలోమీటర్ ఉంటుందండి. డ్యూటీకి రాగానే ఆఫీస్ కి వెళ్ళి సైన్ అయితే చేసేయాలండి. ఆఫీస్ లో సైన్ చేసి నేరుగా క్యాంటీన్ కి అయితే వెళ్ళిపోయానండి. ఈ రిజిస్టర్ లో సైన్ చేస్తేనే మనం డ్యూటీకి వచ్చినట్టండి. టిఫిన్ అయితే లిమిట్ ఏ ఉండదండి, మనకి ఎంత కావాలంత పెట్టుకొని తినొచ్చు. టిఫిన్ పెట్టుకొని రూమ్ కి వచ్చేసి టిఫిన్ అయితే చేసేసానండి. ఇదేనండి నేను డ్రైవింగ్ చేసేది, దీని పేరు లోడర్. డ్యూటీ జాబ్ ఏంది ఇంత చెప్తున్నాడు, ఇంతకి నువ్వు చేసే పని ఏంద్ర అనుకుంటున్నారా? ఇదేనండి. నేను బండి దగ్గరకు వచ్చి అలా ఒక రౌండ్ వేసానండి. తిరిగాక బండిలోకి అయితే వచ్చేసానండి. ఈ బుక్ లో అయితే స్టార్టింగ్ రీడింగ్, క్లోజింగ్ రీడింగ్ రాసుకోవాలండి. బండి అయితే వర్క్ దగ్గర స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ చాలా మిషనరీ అయితే ఉంటదండి, వాటిలో ఇదొకటి. ఆ మెట్లంతా లారీలకి అంతా లోడ్ చేయాలి. అదే విధంగా సాయంత్రం దాకా అదే పని ఉంటదండి. మధ్య మధ్యలో గ్యాప్ అయితే ఉంటదండి. బండ్లు వచ్చినప్పుడు స్టార్ట్ చేసి బండ్లకు లోడ్ చేసుకుంటూ ఉండాలండి. ఏంట్రా వీడు ఇదేదో గవర్నమెంట్ జాబ్ మాదిరిగా ఫీల్ అయిపోతున్నాను అనుకుంటున్నారేమో, నాకైతే ఇదే పనిలో సంతోషం దొరుకుతుందండి. ఇదే ఫీల్డ్ లో నాకు 12 సంవత్సరాల నుంచి అయితే అనుభవం ఉన్నదండి. ఇదేనండి క్రష్. మధ్యాహ్నం భోజనం టైం అయితే అయిపోయిందండి. భోజనానికి అయితే క్యాంటీన్ కి అయితే వచ్చేసామండి. టైం అయితే అయిపోయింది, మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలండి. లంచ్ అయిపోగానే ఒక అరగంట పడుకున్నానండి. డ్యూటీకి అయితే వచ్చేసాను. ఇదండి నా డైలీ రొటీన్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్